ప్రస్తుతం ఎస్బీ స్టూడియోలో ఒక ప్రముఖ వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాం. ఆయన ఒక దళిత నాయకుడిగా కాక ఉన్నత విద్యావంతుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో సైతం పార్టీని వీడకుండా అదే పార్టీని కొనసాగుతూ ఇప్పటికి కూడా అదే పార్టీలో అధికారంలోకి రాకముందు ఎలాగున్నారో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే సేవా పదాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన ఎవరు ఏంటి అన్నది ఇప్పుడు మీకు స్టూడియోలో పరిచయం చేయబోతున్నాం. ఒకసారి పరిచయం చేసుకుందాం. ఇక్కడ మనం స్టూడియోలో చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా నాయకులు బోడా రమేష్ గారిని మనం పరిచయం చేయబోతున్నాం. నమస్తే అండి, నా పేరు బోడా రమేష్ అండి. నాది ఏజెన్సీ మారుమూల ప్రాంతమైనటువంటి పినపాక మండలం, పినపాక నియోజకవర్గం అండి. ఇక్కడ ఈ పినపాక మండలంలో ఉన్నటువంటి దుగనేపల్లి అనేటువంటి గ్రామంలో నేను జన్మించడం జరిగింది. మొదటి నుంచి కూడా నాకు ఈ ఏజెన్సీ ప్రాంతం మీద, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ఎంతో కొంత ఏదో ఒక నాకు ఉన్నటువంటి ఆలోచనతో ఈ ప్రజలతో మమైకమై ఈ ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలనేటువంటి ఆలోచనతో నేను బాల్య దశ నుండి, అంటే విద్యార్థి దశ నుండే నేను ఈ యొక్క ప్రజాసేవ కోసం పరితపించేవాడిని. కాలక్రమేణా అది రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు యువత రాజకీయాలలో ఉండాలి, రాజకీయాలలో ఖచ్చితంగా యువత పాత్ర ఉండాలి అనే ఆలోచనతో నేను ఈ రాజకీయాలలోకి రావడం జరిగిందండి. ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి రాగానే అంత గ్రీన్ కార్పెట్ ఏం లేదు సార్. వాస్తవంగా మీరు రాజకీయాల్లోకి వచ్చి మేము చూస్తున్నాం. అసలు అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలోకి లేదు. అంటే వచ్చినా ఆ ఉన్న ఎమ్మెల్యే కూడా గెలిచిన తర్వాత మీరు ఉన్న టైంలోనే మీరు కష్టపడి గెలిపించుకున్న తర్వాత కూడా ఉన్న ఎమ్మెల్యే గారు పార్టీ మారడం జరిగింది. ఆ టైంలో మీ అనుభవాలు ఏంటి? మీరు ఇప్పుడు మండల స్థాయిలో ఉన్న నాయకులు, మీరు జిల్లా స్థాయి ఎస్సీ నాయకుడు ఎలా ఎదిగారు? ఆ రోజు కాంతారావు గారు కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద బీఫామ్ తోటి గెలిచి పార్టీ మారిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సిఎల్పి అనేది పడిపోయే అవకాశం ఉన్నప్పుడు భట్టి గారు ప్రజా చైతన్య యాత్ర అని చెప్పేసి ఒక కార్యక్రమానికి సిఎల్పి నుండి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా మన ఏజెన్సీ ప్రాంతమైనటువంటి పినపాక మండలానికి రావడం జరిగింది. ఎందువల్ల అంటే ఇక్కడ గెలిచినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ మీద గెలిచి అవతలికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేయాలన్నటువంటి ఆలోచనతో, కాంగ్రెస్ పార్టీ నామరూపాలు కూడా లేకుండా చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఆయన ఆలోచన చేయడం వల్ల భట్టి గారు ప్రజా చైతన్య యాత్ర అనేటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టి పినపాక రావడం వల్ల ఆ యాత్రలో మేము భట్టి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఖచ్చితంగా మళ్ళీ ఈ యొక్క మండలంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలి, ఖచ్చితంగా మళ్ళీ బరిలోకి దింపాలి అనే ఆలోచనతో మేము ఈ పార్టీని ముందుకు తీసుకుని రావడం జరిగింది. వాస్తవానికి కాంతారావు గారు పార్టీ మారే టైంలో కాంగ్రెస్ పార్టీ నాయకులని, కార్యకర్తలని చాలా భయభ్రాంతులకు గురి చేసినటువంటి సందర్భం ఉంది. ఆ సందర్భంలో గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు ముందుకు రాలేని పరిస్థితులలో ఆ రోజు మొదటిగా నేను తొలి అడుగు వేసి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులైనటువంటి మా ఇప్పుడు ప్రజెంట్ మండల ప్రెసిడెంట్ గారిని, అంటే రామనాథం గారిని, మేమిద్దరం కలిసి ఈ మారుమూల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలలో ప్రతి గ్రామానికి కాంగ్రెస్ జెండా తీసుకొని పోయినాం, ప్రతి గడపను టచ్ చేసినాం. ఆ క్రమంలో ఈ ఎన్నికలు, పిఎస్సిఎస్ ఎన్నికలు కానీ ఇటువంటి ఎన్నికలు వచ్చినప్పుడు మమ్మల్ని వాస్తవానికి రేగా కాంతారావు గారు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ చాలా భయభ్రాంతులకు గురి చేసినటువంటి, మా నాయకులని భయభ్రాంతులకు గురి చేసినటువంటి సందర్భాలు ఉన్నా కూడా తట్టుకొని నిలబడి ధీటుగా ఎదుర్కొన్నాం. ఆ రోజున్న పరిస్థితులలో మేము ఒకటే ఆలోచన చేసినామండి, కాంగ్రెస్ పార్టీ పిఎస్సిఎస్ ఎన్నికలు మొదటిసారిగా ఎదుర్కొన్నది కాంతారావు వెళ్ళాక. అక్కడ మనం ఓడుతామా గెలుస్తామా, అంటే మా సహచర నాయకులకు నేను చెప్పినటువంటి మాట ఏంటంటే, మనం గెలుస్తామా ఓడుతామా అనేది ముఖ్యం కాదు, బరిలో జనాలు కాంగ్రెస్ పార్టీ నిలబడింది పోటీలో అనేది రావాలి అన్న ఒక ఆలోచనతో జనాల మైండ్లో ఒక ఆలోచన ఉండాలి, కలగజేయాలి. మనం ఏమేమి పోటీ చేసిందని జనాలకు వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇటు, కాంగ్రెస్ పార్టీ అటుపక్కన రెండు యుద్ధ బరిలో ఉన్నాయి. ఇక్కడ
అని చెప్పేసి జనాలు తెలుసుకోవాలనే ఆలోచనతో మేము వెళ్ళాం. ఆ సందర్భంలో మాకు చాలా ఒత్తిడి ఉందండి. వాస్తవానికి మేము ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి కూడా మా అభ్యర్థుల్ని కూడా దొరకకుండా చేయాలి అనే ఒక కుట్ర పన్నారు వాళ్ళు. మా అభ్యర్థుల్ని మా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లోకి వచ్చి కూడా లాక్కపోవాలని ఆలోచన చేస్తే నేను, మా సీనియర్ నాయకులు, ప్రస్తుత మండల అధ్యక్షుడు రామనాథం గారు కూడా ఇద్దరం కలిసి అప్పుడు ఎట్లయినా లేదండి మనం బరిలో ఉండాలని మేము అభ్యర్థులను కాపాడుకొని నామినేషన్ లేపించి ఆ ఎన్నికల్లో పోటీ చేసినాం. ఆ తర్వాత కూడా మేము చాలా గ్రామాలు తిరిగినాం. కరోనా కాలంలో కూడా ఇద్దరం కూడా మా మిగతా నాయకులందరిని వేసుకొని వాళ్ళల్లో మనోధైర్యాన్ని నింపుతూ మీరందరూ రండి, భవిష్యత్తు మనదే, గవర్నమెంట్ మనదే, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఏదైనా ఈ 4 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాలు మనకు ఈ కష్టాలు ఉంటాయి అని చెప్పేసి నాయకులందరినీ మోటివేషన్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని గ్రామీణ స్థాయిలోకి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరంగా చూసుకుంటే 10 సంవత్సరాలు మీరు పడ్డ కష్టాలు చెప్పారు. ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీకు అదే గుర్తింపు ఉందా కాంగ్రెస్ పార్టీలో మీరు అనుకుంటున్నారా? గుర్తింపు తెచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాస్తవానికండి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పక్షపాతి అండి. అది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ సామాజిక వర్గాలను కాపాడుకోవడంలో ఒక అడుగు ముందే ఉంటుంది. మన పని మనం చేసుకుంటూ పోదాం. ఖచ్చితంగా అధిష్టానం గుర్తిస్తుంది, పార్టీ గుర్తిస్తుంది, ఖచ్చితంగా అవకాశాలు ఇస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు చెప్పిన ఈ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ సరైనటువంటి గౌరవం కేవలం ఒక కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడం కోసం పోరాడినటువంటి పార్టీ. స్వతంత్రం తీసుకురావడంలో భాగంగా అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి నాయకుడి గుండె తట్టి లేపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇచ్చిందండి. గతంలో స్వతంత్రం కంటే ముందు ఇచ్చింది, స్వతంత్రం వచ్చినాక ఇచ్చింది. అలాగే ఇప్పుడు కూడా మా పట్ల అవకాశం ఇస్తుందని మేము చూస్తున్నాం. మరి ఎగ్జాంపుల్ ఏంటంటే మన ప్రాంతవాసి మాజీ ఎమ్మెల్యే గారు గతంలో ఎవరో కూడా తెలియని పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, డిఎస్ గారు వీళ్ళంతా కూడా ఈ ప్రాంతంలో ఈ కుర్రాడికి సీట్ ఇవ్వడం వల్ల ఈ ప్రాంత అభివృద్ధి జరిగిద్ది, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించగలడు అనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుంది కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి చేయాలంటే మనం ఇక్కడ ఒక చురుకైన వ్యక్తులకు ఇవ్వాలని ఆలోచన చేసింది. ఆ రోజు ఉన్న పరిస్థితులలో ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అన్నోన్ పర్సన్, ఆ పర్సన్కి కూడా టికెట్ ఇచ్చి గెలిపించగలిగిందంటే మా భవిష్యత్ తరాలకు, మాకు కానీ మా భవిష్యత్ తరాలకు కూడా కాంగ్రెస్ పార్టీ అవకాశాలు ఇస్తుందని మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నామండి. రెండో విషయం సార్, ఇప్పుడు రేగా కాంతారావు గారు పార్టీ మారినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో 98% అంటే 98% మాత్రం మొత్తం పార్టీ మారారు. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అంటే టోటల్గా ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే 2% అంటే 2% జనాభాతో, అంటే 2% ఉన్న పార్టీ సభ్యత్వాలతోని మీరు పార్టీని నడిపారు. అసలు పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పినపాక మండలంలో ఇవాళ విజయ తీరాలు తీసుకొచ్చారు. ఇప్పుడు పాయం గారు కూడా మీ 35,000 పైచీలకు మెజార్టీ ఇచ్చారు మీరు, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి. దీనికి మీరు చేసుకున్న ప్రణాళికలు ఏంటి, ప్రజల్లోకి ఎలా వెళ్ళారు? సార్ ఇక్కడ ఒకటేనండి, కాంగ్రెస్ పార్టీకి గతంలో చేసినటువంటి వాళ్ళందరూ కూడా, అంటే నాయకులు ఎవరైతే ఉన్నారో మా సహచర మిత్రులందరూ కూడా ముడతలు పడ్డ చొక్కా, అంటే నలిగిన చొక్కాలు వేసుకొని తిరిగినటువంటి వాళ్ళేనండి. ఎక్కడ కూడా ఐరన్ చొక్కాలు వేసుకొని ఉన్నతమైనటువంటి డబ్బులతో తిరిగిన వ్యక్తులు ఎవరు కాదండి. సామాన్యమైనటువంటి వ్యక్తులండి మా పార్టీలో తిరిగినటువంటి వాళ్ళందరూ కూడా ఒకటే లక్ష్యం. వాళ్ళందరికీ కూడా మేము అనుకున్న లక్ష్యం ఒకటే, కాంగ్రెస్ పార్టీ ప్రతి గడపని టచ్ చేయాలి. ఏ ఏరియా అంటే ఏ ఊరికి, ఏ విలేజ్ అయితే ఉందో, ఏ గ్రామం అయితే ఉందో ఆ గ్రామానికి ఒక్కొక్కరితోనే తొలి అడుగు పడిందండి. ఆ ఒక్కరిని తట్టి లేపడంలో మేము సక్సెస్ అయ్యామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మరి ఆ రోజులలో ప్రతి గ్రామంలో తిరిగినప్పుడు ఆ గ్రామాలలో చెప్పినటువంటి సమస్యలు ఎట్లాంటి సమస్యలు అంటే, అక్కడ అండి మేము కాంగ్రెస్ జెండా పడితే బీఆర్ఎస్ వాళ్ళు మా ఇంటి మీద గొడవ పెడతారు, మా మీద కేసులు పెడతారు.
అని చెప్పారు. లేకపోతే మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇయ్యరేమో, లేకపోతే మాకు పోడు భూములు ఇయ్యరేమో, ఇటువంటి సమస్యలతోటి వాళ్ళు వెనకడుగేశారు. మీ దళిత సమాజంలో చూసుకుంటే, మీ దళిత సమాజం అంటే మీరు ఇప్పుడు దళిత నేతగా అంటే ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ దళిత బంధుని పథకం కూడా తీసుకొచ్చింది. మరి ఆ దళిత బంధు ప్రభావం మరి దళితులకు న్యాయం చేయలేదా బీఆర్ఎస్ పార్టీ? దళిత బంధు పేరు బాగుందండి, కాకపోతే అది దళితులందరికీ బంధువు కాలేదు. అది దళితులలో ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ నాయకుల ఇంటికి వెళ్ళి అది బంధువుగా మారింది, చుట్టంగా మారింది తప్ప అది సామాన్య దళితులకు ఎవరికి కూడా కాలేదండి. దళిత బంధు పేరు చెప్పి చాలా వరకు బినామీలు కూడా చాలామంది ఉండొచ్చేమో, కాకపోతే నేను చూసినంత వరకు అయితే ఆ దళితులకు ఆ యొక్క స్కీమ్ అనేది ప్రాపర్గా చేరలేదు, ప్రతి ఒక్కరిని కవర్ చేయలేకపోయింది అనేది నేను అనుకుంటున్నానండి. దానివల్ల అది ఫెయిల్డ్ ప్రోగ్రామ్. వాస్తవానికి దళిత బంధు అనేది ఫెయిల్డ్ ప్రోగ్రామ్. అది వాళ్ళ ఎత్తుగడలలో భాగంగా, వాళ్ళ వ్యూహాలలో భాగంగా అది ప్రకటించడం జరిగిందేమో, కానీ వాస్తవానికి ఇప్పుడు ఒక విలేజ్ ఉందండి, ఒక విలేజ్ కాడికి వచ్చేసరికి ఒక 100 దళిత కుటుంబాలు ఉంటాయండి. ఒక 100 దళిత కుటుంబాలలో అక్కడ సరే నాయకులు, రకరకాల పార్టీల నాయకులు ఉన్నప్పటికీ కూడా సామాన్యుడికి ఎప్పుడైతే న్యాయం జరిగిద్దో ఆ దళిత బంధు సక్సెస్ అయినట్టు. సామాన్య దళితుడికి న్యాయం జరగకుండా ఒక బీఆర్ఎస్ లీడర్కో లేకపోతే ఇంకో లీడర్కో అది చేరినప్పుడు అది ఏ విధమైనటువంటి సంకేతం ఇస్తుంది? అందుకని అది సక్సెస్ అవ్వలేదు, అది ఫెయిల్డ్ కార్యక్రమం. అది వాళ్ళ ఎన్నికల ఎత్తుగడ కోసం పెట్టిన స్కీమ్ అని నేను అనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఒకటి సార్, మీరు కూడా కాంతారావు గారితో ఒక అడుగు వేస్తుంటే ఆ దళిత బంధు స్కీమ్ నాకు తెలిసి మీకు ఒక ఇల్లు కూడా లేదని మేము విన్నాం. ఒక ఇల్లు లేదు, ఒక వాకిల్ లేదు, ఏదో మామూలుగా ఏదో గుడిసె జీవితం అని వింటున్నాం మేమైతే బయట. అంటే అసలు ఇల్లు లేని నాయకులు ఇన్ని సంవత్సరాలు 12 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయంలో ఒక ఇల్లు కూడా లేదంటే అది మీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీలో. అంటే ఇన్ని సంవత్సరాలు అయినా మీరు పార్టీ మారకుండా ఈ పశువులు ఎందుకున్నారు? మరి పోయి ఉంటే కాంతారావు గారు అప్పుడు ఎల్లుంటే మీ లైఫ్ అని బాగుపడేదేమో. మరి ఎందుకున్నారని మీరు చెప్పాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఈ 10 సంవత్సరాలు. వాస్తవానికి ఎల్లుంటే బాగుండేదేమోనండి, అది అవునేమో, నాకు కూడా అంత ఐడియా లేదు. కానీ కాకపోతే ఏంటంటే విలువలు పోతాయి, విలువలు అనేటివి పోతాయి. రాజకీయాలలో ఉన్న విలువలు నాకు అవి ముఖ్యమని నేను భావించిన, అందువల్ల ఆయనతో పోవడం జరగలేదు. ఒకటి, ఆయనతో ఉండడం జరగలేదు. ఇంకోటి ఏంటంటే ఇల్లు అంటే మనం కష్టపడతాం, సంపాదించుకోగలుగుతామండి, వాళ్ళే ఇవ్వాలి అని ఆలోచన నాకు లేదు ఫస్ట్ నుంచి కూడా. ఆశలు చూపెడతారు, అద్దాల మేడలు ఆశలు ఎన్నో చూపెడతారులే, కానీ జనాలలో బ్రతకాలి అనే ఆలోచన నాకుంది. జనంతో ఉంటేనే నాకు నా మనసుకు ఆనందం, సంతోషం ఉంటుంది. దానివల్ల నేను జనాలలో ఉండేవాడిని కాబట్టి, జనంతో ఉండేవాడిని కాబట్టి, జనాలతో తిరగాలనుకునేవాడిని కాబట్టి ఈ చిన్న చిన్న సంతోషాలు ఎత్తుక్కుంటూ నేను ఎప్పుడైతే వెళ్తారో నాకు జనం దూరం అయిపోతారు. నాకు ఆ మేడలు, మిద్దెలు ఇటువంటి ఆనందం కంటే నాకు జనంతో ఉండే సంతోషం ఎక్కువ అండి. నాకు అర్ధరాత్రి ఫోన్ చేసినా జనం ఎవరైనా కార్యకర్త ఇట్లా ఆపదుందని ఫోన్ చేస్తే నేను వెళ్ళిపోతాను. నాకు నా బై బర్త్ వచ్చినటువంటి గుణం అదే నాది. ఇప్పటికైనా చూడండి, నేను ఎక్కడున్నా కూడా జనంతోనే కూర్చొని ఉంటా ఎక్కువ. రెండో సార్, ఇప్పుడు మీరు టీచర్గా పనిచేశారు. నాకు తెలిసి మీరు ఒక 15 సంవత్సరాలు సుదీర్ఘమైన టీచర్గా చేశారు మీరు. అంటే అంటే కుటుంబ పోషణ కోసం టీచింగ్ చేస్తూ రాజకీయాన్ని కూడా సమభాగాలు చూశారు. అసలు టీచింగ్ ఫీల్డ్ వదిలేసి ఈ రాజకీయాల వైపు ఎందుకు పూర్తి స్థాయిలో మరలాలి మీరు అసలు? సార్, నేను ఉపాధ్యాయుడిగా 15 సంవత్సరాలు పనిచేశాను. ఉపాధ్యాయుడిగా ఒక భారత పౌరులని తీర్చిదిద్దే అదృష్టం ఈ జన్మకు నాకు దక్కింది సార్. ఆ విషయంలో అయితే అందులో ఎంతోమంది నాయకులు ఉండొచ్చు, లాయర్లు ఉండొచ్చు, డాక్టర్లు ఉండొచ్చు, చెప్పలేం. రేపొద్దున దేశాన్ని పరిపాలించే ప్రధానులు కూడా ఉండొచ్చు దాంట్లో. కానీ వాళ్ళందరినీ నేను విద్య నేర్పిన ఆ సంతృప్తి నాకుంది. అలా దాంట్లో నేను సంతృప్తి చెందిన, కానీ కుటుంబ పోషణ కోసం కూడా నేను అది చేయాల్సి వచ్చింది. కానీ అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చినటువంటి వృత్తి నాకు అది. అంటే నేను చదివింది కూడా టీచర్ బీఈడీ చేసిన హెచ్పిటి, కాబట్టి నాకు అదే అవకాశం ఉంది కాబట్టి అటే. అయితే రెండోది మన రాజకీయాల్లోకి వస్తుందంటే ఇలా కుటుంబ సపోర్ట్ చాలా అవసరం ఉంది. మీ ఫ్యామిలీ, మీ జీవిత భాగస్వామి కానీ మీ తల్లిదండ్రులు కానీ దీన్ని ఎలా స్వాగతించారు?
ఫస్ట్ వాస్తవానికండి రాజకీయంగా ఎక్కడున్నా కూడా అవహేళనలు అపహేళనలు ఇవే జరుగుతూ ఉంటాయి. బయట చెప్తా ఫస్ట్ ఇక్కడ బయటకి వచ్చేసరికి బయటగాడి విషయం వచ్చేసరికి కొంతమంది నాయకులు అందరూ బుర్ర బుద్ధి ఉన్నోడెవడన్నా కాంగ్రెస్ పార్టీలో ఉంటాడా అని అనుకొచ్చారు. నా చిరునవ్వే దానికి సమాధానం అయిందండి ఆ రోజు. కొంతమంది లీడర్స్ని కొంతమంది నాతో మాట్లాడిన సందర్భంలో, ఏం బాబు నాకు మంత్లీ ఇంత ఇన్కమ్ ఇస్తే నేను కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అన్నారు, కాంగ్రెస్ పార్టీకి నేను వర్క్ చేస్తా అన్నారు. నేను మా సహచర నాయకుడు మండల అధ్యక్షుడు గొడిసెల రామనాథం గారు మీ ఇద్దరం ఏదైనా నవ్వుతూ స్వీకరించే గుణం మా ఇద్దరిది. సహచరులు ఇద్దరం ఎటు వెళ్ళినా ఇద్దరే వెళ్ళేవాళ్ళం. చెప్పుకున్నా ఇట్లా అంటే ప్రతి ఒక్కరికి టైం వచ్చింది. తర్వాత కొంతమంది నాయకులు నా ముఖం ముందు నన్ను పట్టుకొని మా ఇంటి గుమ్మం కూడా ఎక్కొద్దు, మా ఇంటి గుమ్మం ఎక్కిన కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి మా ఇంటి గుమ్మం ఎక్కిన తర్వాత వాళ్ళకు బువ్వ అన్నం కూడా పెట్ట అన్న సందర్భాలు ఉన్నాయి. అవమానాలు చాలా ఉన్నాయండి. ఇట్లా అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇంటికి వస్తే అన్నం కూడా పెట్టను అని ఉన్నారు. అంటే మన పినపాక మండలంలోనే మన కాడే ఉన్నారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ మన కాంగ్రెస్లో ఉన్నారా, ప్రజెంట్ బీఆర్ఎస్లో ఉన్నారా, అది మీరు చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్ని అపహేళనలు గురైంది అన్నది నేను 10 సంవత్సరాలు మన ఛానల్ పెట్టి 5 yearsలో నేను కూడా ప్రయాణం చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అంటే మిగతా బీఆర్ఎస్ పార్టీ వార్తలు రాస్తున్నాం, మిగతా అన్ని చేస్తున్నాం, టీజీఎస్ వార్తలు రాసాం. తెలంగాణ ఉద్యమంలో కూడా మా ఛానల్ పాల్గొంది. ఇక్కడ మిమ్మల్ని మొదటి చూస్తున్నాం కానీ మిమ్మల్ని ఇంటికి ఛానల్ పిలిచాం. ఎందుకంటే ఇప్పుడు మీరు అంత అపాయాలను అంటే ఇంటి ముందుకు వస్తే అన్నం పెట్టను అనే సందర్భం ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇలా విజయ తీరాల నుంచుకొని అన్నం పెట్టే స్థాయికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి అలా నాయకులు ఇప్పుడు ప్రజెంట్ ఏ పార్టీలో కొనసాగుతున్నారు? అయితే అదొక్కటి మాత్రం సీక్రెట్లే కానీ, కాకపోతే ఏంటంటే అటువంటి నాయకులకు కూడా కాంగ్రెస్ పార్టీ అన్నం పెడుతుంది ఈ ప్రజెంట్. అంటే వాళ్ళు ఇండియాగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అని చెప్తున్నారు. ఉన్నారు సార్. ఓకే ఓకే. ఇక రెండోది సార్, ఇప్పుడు మనం ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఇది మీ టోటల్గా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరేంటి, మీ కుటుంబ నేపథ్యం చెప్పారు. రెండోది ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కొన్ని హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అది పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిగా అమలు చేస్తుందని మీరు నమ్ముతున్నారా? ఎందుకంటే బయట బీఆర్ఎస్ పార్టీ నాయకులు అమలు చేయదు, కాంగ్రెస్ పార్టీ మాటలను నమ్మి మోసపోయారు అని ప్రచారం చేస్తున్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ తరఫున మీరేం చెప్పదలుచుకున్నారు? సార్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ అని చెప్పేసి ఇచ్చింది. కరెంటు నేడు ప్రతి గ్రామానికి వెళ్తుంది సార్. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కరెంటు, ఫ్రీ కరెంటు, ఉచిత కరెంటు వెళ్తుంది. 200 యూనిట్ల వరకు వెళ్తుంది. ఆ రోజుల్లో నెల వచ్చిందంటే కరెంటు బిల్లుల కోసం లైన్లు నిలబడే పరిస్థితి ఉండేది. కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. కరెంటు తీగలు కట్ చేసుకొని వెళ్ళిపోవడం విద్యుత్ వాళ్ళు, ఇవన్నీ జరిగేవి సార్. ఈరోజు ఇట్లాంటి సిచ్యువేషన్ ఎక్కడైనా చూస్తున్నామా మనం? కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్తు అంటేనే కాంగ్రెస్ పార్టీ, అసలు విద్యుత్తు ఇవ్వడం అంటేనే కాంగ్రెస్ పార్టీ సార్. అలాగే సన్న బియ్యం, మీరు కోటా బియ్యం తిన్నారా సార్? తీసుకోండి, బాగుంది. సన్న బియ్యం కూడా చాలా అద్భుతంగా ఉంది. రేషన్ షాప్లో చాలా చక్కగా ఇస్తున్నారు. మేము పరిశీలన చేసినాం కూడా. ఈ నెల మళ్ళీ బయట వెళ్ళి చాలామంది చెప్పారు చాలా సన్నగా వచ్చింది, గత నెల కంటే కూడా సన్నగా ఉన్న బియ్యం అని. ఇదే మీ దుగినేపల్లి గ్రామం నుంచి కూడా నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి. మన రాష్ట్రంలో బీదైనా, పేదైనా, ధనికుడైనా, రాజైనా, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కూడా ఒకే రకమైన ఒకే క్వాలిటీతో ఉన్న అన్నం తినాలి, అందరూ సుభిక్షంగా ఉండాలన్న ఆలోచనతోటి మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్కీమును తీసుకొని రావడం జరిగింది. మరి గతంలో పోల్చుకుంటే 10 సంవత్సరాల వరకు కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వని పరిస్థితి. మరి ఈరోజు రేషన్ కార్డులు మనం ఇచ్చాం, సన్నబియ్యం ఇస్తున్నాం, ఉచిత కరెంటు ఇస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే అండి, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లులు ప్రతి గ్రామానికి ఇచ్చినాం. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేడు ఈరోజు ఇప్పుడు మాత్రమే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మాత్రమే ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పేదోడు, ఇప్పుడు పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవాలి 5 లక్షలతో అంటే మామూలు విషయం కాదండి. అది
కానీ ఈరోజు చాలా సంతోషంగా ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఒక రూపాయి గవర్నమెంట్ ఎక్కడ ఆపని పరిస్థితి. ఎంబటెంబటే ప్రతి సోమవారం మంగళవారం ఖచ్చితంగా బిల్స్ పడిపోతున్నాయి. అటువంటి పరిస్థితి అంటే గ్రామాల రూపురేఖలు మార్చేదే కాంగ్రెస్ పార్టీ, పేదోడి పక్షాన నిలబడేదే కాంగ్రెస్ పార్టీ, మన ఏజెన్సీ ప్రాంత పక్షాన నిలబడేదే కాంగ్రెస్ పార్టీ, ఏజెన్సీ ప్రాంతాన్ని డెవలప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభావిత ప్రాంతాలు డెవలప్ చేయాలి అని చెప్పేసి నాడున్నటువంటి సెంట్రల్లో ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు వాళ్ళు నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు వీళ్ళంతా కూడా ఈ ప్రభావిత ప్రాంతాలలో ప్రతి ఒక్కటి అటు చూస్తే భద్రాచలం టు వెంకటాపురం వాజేడు, ఇటు చూస్తే ఎటూరు నాగారం సారపాక టు ఎటూరు నాగారం వరకు, ఇటు చూస్తే ఎడులబై అంటూ తాడువాయి వరకు డబల్ రోడ్లు ఇవ్వడం జరిగిందండి. అట్లా రహదారులు ప్రతి చోట కూడా రహదారులు నిర్మించి ఈ ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందండి. సంక్షేమ పథకాలు ఇవ్వడంలో కూడా పేదవాడి ఇంటికి సంక్షేమ పథకం చేరవేయటంలో కూడా కాంగ్రెస్ పార్టీ సఫలీకృతం అవుతుంది, అయ్యిందని కూడా నేను భావిస్తున్నాను. ఉచిత బస్సు ప్రయాణంపై మీ స్పందన? ఉచిత బస్సు పెట్టింది సార్ కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదటిసారి పెట్టిన హామీలో మొదట అదే అమలు చేసింది ఉచిత బస్సు ప్రయాణాన్ని. అవును సార్, అవును. ఆ ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉందనుకుంటున్నారు ప్రజలు? మహిళలు సంతృప్తిగా ఉందనుకుంటారా దీని మీద? ఖచ్చితంగా అండి. ఎలా? ఖచ్చితంగా ఉచిత బస్సు అనేది మహిళలకు, పేద కుటుంబాలకు ఏవైతే ఉందో పేద కుటుంబాలకు అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఏడులబయ్యారం నుంచి హైదరాబాదు నిమ్స్ హాస్పిటల్కు లేకపోతే గాంధీ హాస్పిటల్కు ఉస్మానియా హాస్పిటల్కు ఒక చికిత్స నిమిత్తం మనం పోవాలి. అప్పుడు పేషెంటు వీళ్ళు ఉన్నారు, మనం పోవడానికే 4-5 వేలు అవుతాయి పోయి రావడానికి. మరి వాళ్ళు పేదవాడు ఏం పెట్టుకొని చూపించుకుంటాడండి? ఆ 4-5 వేలు ఈరోజు ఉచిత బస్సు వల్ల మిగులుతున్నాయి. ఆ మహిళలు సంతోషంగా ప్రయాణం చేస్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఈరోజు హైదరాబాద్ హాస్పిటల్కి పోయి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం జరుగుతుంది. అంటే ఆ 4-5 వేలు సేవ్ అవుతున్నాయి వాళ్ళకి. ఆ విధంగా ఉపయోగపడుతుంది కదండి. మరి ఈ విషయంలో ఎందుకు ఆలోచించట్లే కొంతమంది ఆలోచించాలి. ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే పథకాలు ఖచ్చితంగా చిరస్థాయిగా నిలబడిపోయేటువంటి పథకాలు. అటు 108 కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఒక సంక్షేమ పథకాలలోనే అత్యద్భుతమైనటువంటి పథకాలు ఇవన్నీ కూడా. మహిళలు ఈరోజు ఖచ్చితంగా దీని ద్వారా ప్రతి పేద కుటుంబం అండి చాలా చక్కగా లాభపడుతుంది, వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఈ తీరులో విమర్శించే వాళ్ళు కూడా ఈ ఉచిత బస్సు పెట్టిండు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇట్లా పెట్టారు అనేటోళ్ళు కూడా ఉచిత బస్సును ఉపయోగించుకుంటున్నారు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, ఇక కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు కూడా ఎలా వెళ్ళారో మీరు ముందుగానే చెప్పారు సార్. రెండోది వస్తే మన నియోజకవర్గం విషయం నుంచి మాట్లాడుకుందాం సార్. మన నియోజకవర్గంలో ముందుగా ఈ మధ్యన రేగా కాంతారావు గారు అంటే మన మాజీ ఎమ్మెల్యే గారు తను ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది, గ్రామాల్లో పరిస్థితి బాగాలేదు, రేపు 27వ తారీఖు ఏదో పిలుపు కూడా ఇచ్చారు సారు, ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయాల దగ్గరలో మన బీఆర్ఎస్ జెండా ఎగిరేసి కాంగ్రెస్ పార్టీ లోపాలు చెప్పడానికి పిలుపునిచ్చారు. మరి మీ కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో ఏం పని చేయట్లేదా సార్? ఆయన ఉనికిని కాపాడుకోవాలి. ఆయన ఉనికిని కాపాడుకోవడం కోసం ఆయన చేసే ప్రయత్నాలు ఇవన్నీ సరే. ఇప్పుడు రహదారులు అనేటివి ఈరోజే కాదు, గత 10 సంవత్సరాల పరిస్థితి కూడా అదే. 10 సంవత్సరాల నుంచి అదే పరిస్థితుల్లో ఉన్నాయి రహదారులు. మరి ఆ 10 సంవత్సరాలు ఆయన ఎందుకు చేయలేదండి? ఆయన చేయాలి కదా, గట్టిగా ఆయన చేయాలి కదా. ఒక విప్పుగా కూడా ఉన్నాడు ఆయన. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక విప్పుగా చేసినటువంటి వ్యక్తి, జిల్లా అధ్యక్షుడు అయినే, విప్పు అయినే, తర్వాత శాసనసభ్యులు అయినే. మరి ఆయన కూడా చేయొచ్చు కదా, ఆయన చేయాలి, చేసే బాధ్యత ఆయన మీద ఉంది కదా. ఇప్పుడు ఆయన 10 సంవత్సరాలు మాకంటే పెద్దోడు, మేము వచ్చే ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఇప్పుడు 2 సంవత్సరాలు అంతే కదా. మరి గతంలో వాళ్ళు చేసినటువంటి ఈ అప్పులు ఇవన్నీ తీర్చుకోవడం కోసం మా ప్రభుత్వంలో ఉన్న మా ముఖ్యమంత్రి వర్యులు ఇవన్నీ ఇప్పుడు ఆ వడ్డీ, అసలు వడ్డీ 2 కట్టుకుంటా ఇటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నడిపించుకుంటూ ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా ఆయన ఇంత మంచి పరిపాలన చేస్తూ ఉన్నాడు. రోడ్లు ఖచ్చితంగా జరుగుతాయండి, రోడ్లు జరుగుతాయి. ఇప్పుడు
కాకపోతే కొద్దిగా వెనక ముందు అవుతూ ఉండొచ్చేమో దాంట్లో ఆ విషయాలలో. అవి కూడా పాయం గారు తీవ్రమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు ఆ రోడ్ల విషయంలో. ఖచ్చితంగా ఈ మనుగురు టు ఎటు నాగారం వరకు ఉండేటువంటి ఏదైతే రోడ్డు ఉందో మన నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో రోడ్లు కంప్లీట్ చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది ఖచ్చితంగా జరిగిద్దండి. అది రేపు రాజకీయాల్లోకి యువత ఉన్నత విద్యావంతులు రావాలని ఆశిస్తే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఖచ్చితంగా యువత రావాలండి. యువత రాజకీయాలలో ఉండాలి. ఎందుకంటే ఒక తెలివి అంటే వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ని రాజకీయాల మీద పెట్టాలి, ఈ వ్యవస్థను మార్చాలి. అంటే ఈ వ్యవస్థ ఏదైతే వాళ్ళకి ఇక్కడ నెగిటివ్గా ఉంది, ఇది మనకు సమాజానికి శ్రేయస్కరం కాదు అని చెప్పేసి ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క పాలిటిక్స్ ఏదైతే ఉందో రాజకీయాలలోకి రావాలి. వాళ్ళకున్న తెలివిని ఇప్పుడు దాదాసాహెబ్ అంబేద్కర్ గారు రాజకీయంగా రావాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ రాజ్యాంగం అనేది నిర్మించాలి, ఖచ్చితంగా నేను కూడా ప్రజలతోనే ఉండాలి, ప్రజల కోసం ఇది ఏదో ఒకటి చేయాలని ఆ కసి ఏదైతే ఉందో ఆ కసి మాత్రమే భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చేటువంటి పురుగు వచ్చిందండి. అందువల్ల నేను రాజ్యాంగం రాయగలిగాను. ఆ పట్టుదల ఆ కసి లేనప్పుడు రాయగలుగుతారా? కాబట్టి ప్రతి ఒక్క యువకుడిలో కూడా అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలని తీసుకొని ఆ విధమైనటువంటి మోటివేషన్ తీసుకొని నా వంతుగా నేను కూడా నా నియోజకవర్గానికి, నా రాష్ట్రానికి, నా దేశానికి ఎంతో కొంత చేయాలి అనే కసితోటి ఖచ్చితంగా రావాలండి. ఆ విధంగా వస్తేనే ఏరియా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడైనా తెలివిగల్లోళ్ళు తెలివితేటలు ప్రదర్శించాల్సిందే, విజ్ఞానాన్ని ప్రదర్శించాల్సిందే. ఆ విజ్ఞానాన్ని ప్రదర్శించని విజ్ఞానం ఎక్కడైనా వేస్టే. ఇది ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు చూసినా కూడా అంటే గత కాంగ్రెస్ పార్టీ నాయకులు నాకు తెలిసి 10లో ఉన్న ఇప్పుడు వందల సంఖ్యలో అయ్యారు, వేల సంఖ్యలో అయ్యారు. ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందా లేదా గెలుస్తుందని మీరు అనుకుంటారా? ఖచ్చితంగా గెలుస్తుందండి. కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలలో ఉంది, ప్రజల పక్షాన ఉంది, ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్నారు. సంక్షేమ పథకాలు 100% అమలు చేస్తూ ఉన్నాం మేము. ప్రతి గ్రామంలో మీరు ఈరోజు వెళ్ళి చూసినా ప్రతి గ్రామానికి ఇందిరమ్మ మళ్ళీ కొత్త స్టార్ట్ అయినాయి. మీరు ఏ గడపకి వెళ్ళండి, ఏ విలేజ్ వెళ్ళండి, ఏ గ్రామ పంచాయతీ అని వెళ్ళండి, ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి గ్రామానికైతే కరెంట్ ఈ రోజుల్లో ఉంది కదండి. కరెంట్ ఉన్న ఎక్కడైతే కరెంట్ లైన్లు ఉన్నాయో ఆ గ్రామాల్లో ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఉచిత కరెంట్ వెళ్తుంది, సన్నబియ్యం వెళ్తున్నాయి. సన్నబియ్యం వెళ్తున్నాయి అంటే ప్రతి ఇంటికి వెళ్తున్నట్టే కదా అవి. కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను ఖచ్చితంగా తీసుకుంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన జనాలు ఉంటారు. అమ్మ ఏ విధంగా అయితే మనల్ని ఆదరిస్తుందో, శారదీస్తుందో అట్నే కాంగ్రెస్ పార్టీ కూడా పేదవాళ్ళందరినీ కూడా శారదీస్తుంది. అట్లాగే అక్కడ ఉన్నటువంటి జనం కూడా కాంగ్రెస్ పార్టీని శారదీస్తారని నా ఒపీనియన్ అండి. రెండో విషయం అండి రమేష్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్షులుగా పొదేం వీరయ్య గారు ఉన్నారు. ఆయన ప్రజెంట్ భద్రాచలం మాజీ శాసనసభ్యులుగా ఉన్నారు. అంటే అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఈయన ఒక్కడు తప్ప మన ఉమ్మడి జిల్లా మన భద్రాద్రి జిల్లాలో ఉన్న మీ కాంగ్రెస్ పార్టీకి గత బీఆర్ఎస్ పాలనలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే ప్రజెంట్ ఆయనే ఓటమి పాలయ్యారు. రేపు ఆయన రాజకీయ లైఫ్ ఎలా ఉండబోతుంది? రేపు జిల్లా అధ్యక్ష ఎన్నిక ఉండబోతుంది. అసలు ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఎంతవరకు సఫలీకృతం అయ్యారు? ఆయన చేసిన సేవలు ఏంటి అని ఒకసారి చెప్పగలుగుతారా మీరు? ఖచ్చితంగా సార్. ఇప్పుడు పొడేం వీరయ్య గారు ఆ రోజు జిల్లాలో ఉన్నటువంటి అంటే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే గెలిచారండి. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే గెలిచి అవతలకి వెళ్ళిపోయారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కదా అని చెప్పేసి వెళ్ళిపోయారు అందరూ. కానీ పొడేం వీరయ్య గారు వెళ్ళలే. నేను దానికి ప్రత్యక్ష సాక్షిని. నేను సాక్షిని, ప్రత్యక్షంగా నేనే సాక్షిని దానికి. ఒకటే అన్నారు ఆయన ములుగు జిల్లా ములుగు కాన్స్టిట్యున్సీ నుంచి ఆ రోజు రాజకీయ పరిణామాలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి కట్టుబడి ఆయన కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఆయన భద్రాచలం కాన్స్టిట్యున్సీని అధిష్టానం చూపెడితే భద్రాచలం కాన్స్టిట్యున్సీకి కేవలం 12 రోజుల వ్యవధిలో బీఫామ్ భద్రాచలానికి ఇస్తే భద్రాచలం పోయి 8 రోజుల వ్యవధిలోనే ఆయన విజయకేతనం ఎగరేసినటువంటి చరిత్ర ఆయనకుంది. ఓకే, అంటే మీరు చెప్తూ గుర్తొచ్చింది సార్. ఈ చరిత్ర గతంలో ఎన్టీ రామారావు గారికి ఉండే.
అంటే అంటే మన తెలుగు ప్రజల గురించి మాడుకుంటున్నాం కాబట్టి అతి తక్కువ టైం, అంటే ఆయన కంటే కూడా తక్కువ టైంలోనే ఎమ్మెల్యేగా బ్రేక్ చేసి గెలిచారని మీరు అంటున్నారు. నిజమేనా? అంటే దీంట్లో అంటే మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమలు తెలుసా? వీరయ్య గారికి గతంలో అక్కడ భద్రాచలంలో పరిచయాలు ఉన్నాయా? గతంలో వీరయ్య గారికి భద్రాచలంలో నాకు తెలిసి పరిచయాలు అంతగా లేవు అప్పుడు. కానీ కాంగ్రెస్ పార్టీయే ఆయనకు పెటెంట్ హక్కు అండి. ఆయన సింబల్ కాంగ్రెస్ పార్టీ. వీరయ్య గారు అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే వీరయ్య గారు. అది ఒక బ్రాండ్. అది ఇప్పుడు నాకు తెలిసి అంటే నేను గతంలో చూసినప్పుడు మీరు ప్రెస్ మీట్లు పెడితే కూడా, అంటే నాకు తెలిసి మీరు ప్రెస్ మీట్లు పెడితే కూడా ఒకరిద్దరు రిపోర్టర్లు మీ ప్రెస్ మీట్కి వచ్చేటోళ్ళు, మిగతా వాళ్ళందరూ రావాలంటే భయభ్రాంతులకు గురయ్యారు వాస్తవంగా. అంటే నేను కూడా ప్రత్యక్షంగా చూశాక చెప్తున్నా. పొదయం వీరయ్య గారు ఇక్కడ యాత్ర చేసి నిరాహార దీక్ష పెట్టినప్పుడు కూడా నాకు తెలిసి 3 రిపోర్టర్లే వచ్చారు. అప్పుడు రాజకీయ నాయకులు చూసినా కూడా ఒక 15 మంది కూడా యాత్రలో లేని పొజిషను. రెండో విషయం, ఇక్కడ అంటే నేను గుర్తున్న సంగతి చెప్తున్నా, మీరు దాన్ని వివరించాలి. మన జెడ్పీటీసీకి ఇక్కడ బీసీకి టికెట్ ఇచ్చారు. పోయినసారి అటు ఓసీకి టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ, ఇటు బీసీకి కట్టుబడి, అంటే ఇప్పుడు బీసీ నినాదం లేకపోయినా బీసీకి కట్టుబడి బీసీకి టికెట్ ఇచ్చింది కొడం అన్నపూర్ణ అనేటప్పుడు టికెట్ ఇచ్చిండ్రు. అప్పుడు నేను విలేకరుగా ఉన్నాను నవ తెలంగాణ పత్రికలో. అప్పుడు ఏం జరిగింది అంటే మన బట్టి విక్రమార్క గారు సెల్ఫ్ లీడర్కి వస్తే ఈ క్రాస్ రోడ్లో మన రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి దండేయాల్సిన పరిస్థితి వస్తే నాకు 6 ఉన్నారు ఆ పక్కన. ఈ 6 ఉండి కూడా మీరు అన్ని ఓట్లు నియర్లీ 2వ స్థానం నిలిపారు. ఇక్కడ అన్ని ఓట్లు ఎలా సాధించగలిగారు? అంటే కాంగ్రెస్ పార్టీ క్యాడర్కున్న అది ఎలా వాళ్ళ ఉన్న 6 ఈరోజు గెలుపు నడిపించడానికి పొదయం వీరయ్య గారు ఎటువంటి ప్రణాళికలు రచించారు మీ నాయకుడిగా? గతంలో లీడర్లు మారిన చరిత్ర ఉంది కానీ కార్యకర్తలు మారలేదండి. ఇక్కడ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ పక్షాన్నే ఉన్నారండి. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని కాపాడుకొనే ఉంటారు. అందువల్లనే అట్లా సెకండ్ పొజిషన్లోకి రావడం జరిగింది. ఇక డీసీసీ జిల్లా అధ్యక్షుడు పొడే వీరయ్య గారికి వచ్చేసరికి పొడే వీరయ్య అప్పుడున్న పరిస్థితుల్లో అండి పొడే వీరయ్య గారు కొత్తగూడెం, మేము వెళ్ళింది కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళాము. జిల్లా హెడ్ క్వార్టర్లో ఎవరో ఒక మిత్రుడు కలిసి ఆయన అంటాడు, అన్న పార్టీలోకి రావంటే, వీరన్న పార్టీ మారే వ్యక్తి కాదు, డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తి కాదు, నువ్వెన్ని ఎంత ఆశ చూపెట్టినా నేను రాను అని చెప్పేసి ఆయన కరాఖండిగా చెప్పిండు. ఇంకోటి ఏంటంటే, జనం ఓట్లు నన్ను చూసి వేయలేదు తమ్మి, నన్ను చూసి జనం ఓట్లు వేయలేదు, కేవలం చెయ్యి గుర్తును చూసేసిరు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అట్లా దండం పెట్టి వెళ్ళిపోవడం జరిగింది ఆ మనిషికి. అంటే బట్టి గారు వచ్చినప్పుడు కూడా జనాదరణ లేదు ఇక్కడ. అది 3 సంవత్సరాల్లో ఇలా నాకు చూస్తే ఇలా కొన్ని వేల మంది తయారయ్యారు గెలిచిన తర్వాత. అంటే నేను ఇప్పుడు గెలిచిన తర్వాత పరిస్థితులు మాట్లాడలే. గెలవక ముందు నేను చూస్తుంటే అధికార పార్టీకి ధీటుగా కాంగ్రెస్ పార్టీ నడిపారు పినపా మండలంలో. దీనికి మీరు కానీ, మీ మండలాధ్యక్షుడు కానీ, మీ జిల్లా బాస్ కానీ, బట్టి విక్రమార్క కానీ ఎటువంటి పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకున్నారు? మీరు వాళ్ళకి ఎలా సహాయ సహకారాలు అందించారు? ఆ రోజు బట్టి గారు కూడా ప్రజా చైతన్య యాత్రకు వచ్చి నాకు చెప్పినటువంటి అంశం ఏంటంటే, రమేష్ మీరు పార్టీని ముందుకు తీసుకెళ్ళండి, ఇల్లంది గెస్ట్ హౌస్ అండి అది ఇక్కడ మనుగురు, మీరు పార్టీని బలోపేతం చేసే దిశగా మీరు ప్రయత్నం చేయండి, నేను మీకు అన్ని వేళలా మీరు నాకు ఇట్లా ఒక ఫోన్ చేస్తే చాలు, నేను వచ్చి వాలిపోతే ఇక్కడ నేను మీకు నేను సపోర్ట్గా నేను నిలబడతాను, మీరు ధీటుగా నిలబడండి, ప్రయత్నం చేయండి అని చెప్పేసి అన్నారు. ఆయన అన్న మాట, ఆ మాట ప్రకారం మేము కూడా చేసుకుంటూ వెళ్ళిపోయినామండి. ఇంకోటి ఏంటంటే, పొడే వీరయ్య గారు అన్న అంటే నేనున్నా అని చెప్పేసి అన్న 5 నిమిషాలు ఇక్కడికి వచ్చి పోన్నా పినపాకంటే 5 నిమిషాలలో వచ్చి కూర్చునేవాడు ఆఫీస్లో. ఆ మాదిరిగా మేము కూడా ప్రతి క్షణం పిన్ టు పిన్ వీరయ్య గారు మాకు ఏ విషయమైనా మాకు వీరయ్య గారు చెప్పేవారు. అలాగే మేము కూడా ఆయనకి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సందేశాలు ఎప్పటికప్పుడు కూడా మేము చేరవేస్తూ ఇంకెలా ముందుకు పోవాలి అంటే, ఖచ్చితంగా వీరయ్య గారి మార్గదర్శకత్వంలో పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వడానికి కారణమైందండి. ఈరోజు నేను ఫస్ట్లో చెప్పాను మీకు ఇందాక, నలిగిన చొక్కా వేసుకున్నటువంటి కార్యకర్తలే మాకు లీడర్లుగా తిరిగారు ఆ రోజు. అటువంటి లీడర్లు, నలిగిన చొక్కా ఉన్నటువంటి లీడర్లే కాంగ్రెస్ పార్టీని కాపాడారు ఆ రోజు మాకు. ఆ లీడర్లకు మనోధైర్యాన్ని ఇచ్చింది పొడే వీరయ్య గారు. పొడే వీరయ్య గారు ఉన్నారు కాబట్టే ప్రతి ఒక్క కార్యకర్త కేసులైనా ఇబ్బందులైనా ఏమున్నా కూడా
పని చేయడం జరిగింది, కాంగ్రెస్ పార్టీకి జెండా పట్టుకొని తిరగడం జరిగింది. మరి ఆ రోజు పార్టీ రావడం వెంబటే మేము ఒక ప్రోగ్రామ్ చేసాం, మీకు గుర్తుందండి? మీరుని ఇంకొక రిపోర్టర్ ఇద్దరు మాత్రమే మమ్మల్ని ఫాలోఅప్ చేసేది. మాకు ఎక్కువగా కూడా మా వార్తలు రావడం వల్ల ఏదైనా కూడా మీ ద్వారానే జరిగేది. వాస్తవానికి ఒకటి మీరు బృహస్పతి గారు, మీరు రెండు ఇంకో విలేకరు ఉండే, ఆ విలేకరు గారు మా ఆఫీస్కి వచ్చి ఇంటర్వ్యూలు చేయడం కానీ ఇవన్నీ కూడా చేసేది అప్పట్లో. అట్లా జరిగింది. అయితే ఆ రోజు మేము అప్పుడు 350 బండ్లు పెట్టి మేము మా సీనియర్ నాయకులు పొలిశెట్టి అయిన నరసింహారావు గారు ఆయన చనిపోయినప్పుడు మా మండల ప్రెసిడెంట్ రామనాథం గారు, నేను మరికొంతమంది మా నాయకులు అందరు గోపాలరావుపేటలో ఆ నాయకుడు చనిపోయినప్పుడు మేమందరం కూడా ఒకటే అనుకున్నాం, మా ప్రెసిడెంట్ గారు మేమంతా కూడా ఎట్లయినా కాంగ్రెస్ పార్టీని బతికించాలంటే ఆయనకు ఘనమైన నివాళులు ఇవ్వాలి అట్లాంటి నాయకులకు మనం అనేసి అనుకొని 350 బండ్లు పెట్టి ఆ రోజులలోనే కాంతారావు గారిని ఎదురొడ్డి పోరాడి మేము చేసినాం. ఆ ప్రోగ్రానికి కూడా పొడమిరయ్య గారు, తమ్మి మీరేం చేయాలనుకుంటున్నారో అది ఇంప్లిమెంటేషన్ చేయండి, నేను పూర్తి మద్దతు సహకారం ఇస్తాను, నేను వస్తా, నేను నిలబడతాను. అట్లాగే అగ్నిపథ్ కార్యక్రమం మండల అధ్యక్షుడి గారి నాయకత్వంలో జరిగినప్పుడు పొడమిరయ్య గారు రావడం జరిగింది. అడుగున ప్రతి నిమిషం ఎమ్మెల్యేగా పొడమిరయ్య గారు జిల్లా అధ్యక్షుడిగా మమ్మల్ని కాపాడుకున్నారండి. ఇక్కడ వీరయ్య గారు కాపాడుకున్నారు కాబట్టే మేము అంత ఓపెన్గా బయట తిరగగలిగినాం ఆ రోజు. రెండోది ఇక్కడ టాక్ ఏంటంటే మన నియోజకవర్గంలో మీడియా పరంగా కానీ బయట వ్యక్తుల పరంగా కానీ రాజకీయ నాయకులు కానీ పాయం గారికి టికెట్ ఇస్తే ప్రతిపక్షాలు ఈజీగా గెలుస్తాయి అని టాక్ తీసుకొచ్చారు. అంటే అవన్నీ పక్కకు పెట్టి ప్రజలు పాయం గారిని 35,000 పైచలకు మెజార్టీతో గెలిపించారు. ఈ గెలుపుని మీరు ఎలా స్వాగతించారు? ప్రజలకి ఆ గెలిపించిన ప్రజలకు మీ పార్టీ దగ్గర మీరు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఓడిపోతుంది అంటే ఓడిపోయిందండి. ఇప్పుడు ఓడగొట్టడానికి 100 ప్రయత్నాలు చేశారు. పినపాక గడ్డే కాంగ్రెస్ పార్టీ గడ్డ. ఇది పాయం గారు జనం బలం ఉన్నటువంటి నాయకుడు, జనబలం ఉన్న నాయకుడు పాయ వెంకటేశ్వర్లు. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం, కాంగ్రెస్ పార్టీ పాయం గారు రెండు ఒకటైతే మహాప్రభంజనం. అదే 35,000 పైచీలకు మెజారిటీ. మరి ఆ సునామీ, ఆ ప్రభంజనంలో మరి విప్పు జిల్లా అధ్యక్షుడు తర్వాత ఇక్కడ శాసనసభ్యులు పైన అధిష్టానికి అత్యంత సన్నిహితులైనటువంటి మన మాజీ తుడిచిపెట్టుకుని పోవడం జరిగింది. పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలం అదండి, కాంగ్రెస్ పార్టీ బలమే అది. ఎవరో ఒకరిద్దరు పాయ వెంకటేశ్వర్లు ఓడిపోతారు అన్నంత మాత్రాన అది జరగలేదు కదా. అట్లా ప్రజల మనిషి పాయం, ప్రజల కోసం నిలబడి. ఓకే సార్, అంత మెజార్టీ ఇచ్చిన ప్రజలకు మీరు ఖచ్చితంగా సేవ చేయాలని అనుకుంటుందా కాంగ్రెస్ పార్టీ? లేదా మళ్ళీ యథావిధిగా గత పాలన చేసిందని మీరు విమర్శిస్తున్నారు కదా, అదే దారిలో నడుస్తారా మీరు కాంగ్రెస్ పార్టీ? మీ నాయకుడిని అదే దారిలో నడిపిస్తారా? సార్ ఇక్కడ గతంలో ప్రజాభవన్ అని ఉంది, ప్రజాభవన్ కాదు అది ప్రగతి భవన్. దాని పేరు ఇప్పుడు మా నాయకులు పైన ఏం మార్చారండి? ప్రతి వారం ఖచ్చితంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలందరికీ కూడా అందుబాటులోకి మినిస్టర్స్ వస్తున్నారు. అది కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే జరుగుతుంది. అలాగే పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంబటే పాయం గారు ఆ భవనం పేరు ఏం పెట్టారండి? ప్రతిసారి ప్రతి ఒక్కరం కూడా ప్రజాభవన్కి వెళ్ళొచ్చు. దానికి తోడు పాయం గారి నెంబర్ ఎక్కడ కూడా, సెల్ నెంబర్ ఎక్కడ కూడా సీక్రెట్గా ఉంచట్లేదు, ఎత్తకుండా ఏం ఆగట్లేదు. ప్రతి మీటింగ్లో కూడా పాయం గారు ఒకటే చెప్తున్నారు, నా సెల్ నెంబర్ ఇది, మీరు ధైర్యంగా రండి, మనుగురు రండి, సమస్య ఉంటే మీరు రికమెండేషన్లు రిక్వెస్ట్లు ఇవన్నీ అవసరం లేదు నాకు, మీరు డైరెక్ట్గా రండి, నన్ను కలవండి, మీ సమస్య చెప్పండి, నేను ఇమీడియట్గా నిమిషాల కొద్దిలో ఆ శాఖకు సంబంధించిన అధికారులతో మాట్లాడతా అని చెప్పేసి భరోసా ఇస్తున్నటువంటి నాయకుడు పాయ వెంకటేశ్వర్లు గారు. ప్రజలు కోరుకున్నది ప్రజాపరిపాలన, పాయం గారు ఇస్తున్నది ప్రజాపరిపాలనేనండి. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది. ఇక చిన్న వాళ్ళు వీళ్ళు ఏదో అవాకులు చవాకులు పేలేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏనుగు పోతూ ఉంటుందండి, ఏనుగు పోతూ ఉన్నా, పులి పోతూ ఉన్నా కూడా ఆఖరికి కొన్ని అరుస్తూ ఉంటాయి పక్కన నుండి. అట్లాంటివి మనం పట్టించుకోవద్దు అనేది నా ఒపీనియను. పాయం గారు పులి లాంటి వ్యక్తి,
ఓకే. ఒక ఉందాతనమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆ ఉందాతనం ఆయన కాపాడుకున్నాడు, గెలిచిండు, ప్రజలతో మమేకమవుతాడు, ప్రజా సమస్యలు తీరుస్తాడు, ప్రజా సంక్షేమ పాలనలు అందిస్తాడు. పులి అది మన జాతీయ జంతువు అండి, అంత గౌరవప్రదమైనటువంటి జంతువు అది. అలాగే పాయం గారు కూడా మన నియోజకవర్గానికి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో అంటే ఇప్పుడు ఇంతమంది ప్రజా యొక్క అభిమానాన్ని పొందిండంటే గొప్ప వ్యక్తి అనే కదా అది నా ఒపీనియన్ అండి. ఆ విధంగా మేము జనాలలోకి వెళ్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఎస్సీసీఎల్ అధ్యక్షుడుగా కొనసాగుతున్న బోడా రమేష్ గారు ఇంటర్వ్యూకి వచ్చారు, చాలా చక్కని సందేశం ఇచ్చారు. వారికి మా ఎస్బీ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ ఇంటర్వ్యూని ముగిస్తున్నాం.